గత 2 మాసాల నుండి ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో పల్నాడు జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ తరపు నుండి ఇటు మా ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి, అదేవిధంగా తదితర 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి యోధాని యోధులు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఒక విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయటంలో ఎక్కడ రాజీ పడతలేదు. కానీ ఈరోజు అధికారంలో ఉండి ఓడిపోతామనే ఒక భయంతో ఎన్నో వికృత శాస్త్రాలు ఈరోజు పల్నాడు జిల్లాలో జరిగినాయి. అంటే ఈరోజు 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంతగా దిగజారుడుతనానికి వెళ్ళారనే దాని మీద నిన్న బాగా తేటతెల్లమైంది. ఒక నియోజకవర్గంలో కాదు, అన్ని నియోజకవర్గాల్లో ఓ ప్రీ ప్లాన్డ్గా ఎక్కడికక్కడ రాళ్లను పోగు చేసుకొని, మీరందరూ చూశారు విజువల్స్ అన్ని చోట్ల నుండి వచ్చినాయి. రాళ్లను పోగు చేసుకొని ఏ గ్రామాల్లో వాళ్ళు రిగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఏ బూతుల్లో ప్రశాంతంగా జరుగుతాయో ఆ బూతుల్లో మరి అలజడి సృష్టించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. అనేక చోట్ల దాడులు, పోలింగ్ స్టేషన్లో దాడులు, ఓటర్ల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద దాడులు, మరి భౌతికంగా దాడులు చేశారు. అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏజెంట్స్ని లాగి పడేశారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు, పోలీస్ అబ్జర్వరు, మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్. పోలీసులను అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు, మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది, మెన్ లేరు అని. దీనంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా, ఎలకేట్ చేయకుండా, ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు. వైసీపీ బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని 2 కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిన్న పల్నాడులో ప్రజాస్వామ్యం అనే పదానికి ఒక అడుగు వెనక్కి వెళ్ళటం జరిగింది. ఏదైతే మనం గర్వంగా చెప్పుకుంటామో భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పి, అది నిన్న కొద్దిగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేవారు, ప్రతి ఒక్కరూ కూడా ఇది నిజమేనా అని, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా, ఇది మన పల్నాడులో జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి నిన్న ఈ ప్రాంతంలో కనిపించింది. దీని గురించి ముందే చెప్పడం జరిగింది పోలీస్ వారికి. గడిచిన 4 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఏదో ఒక విధంగా ఓటింగ్ శాతాన్ని తగ్గించాలి, ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో ఒక విధంగా పోలింగ్ స్టేషన్లకి వచ్చి ఓటు వేయకుండా ఆపాలి అని అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీ వైపు నుంచి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి పలు విధాలుగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్లో మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ అని ఇచ్చామో మేము చెప్పడం జరిగింది, మేము హైలీ సెన్సిటివ్ అని ఇస్తున్నాము, వారు కూడా ఇస్తారు. ఈ 2 పోలింగ్ స్టేషన్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఫోర్స్ పెట్టమని చెప్పడం జరిగింది. కానీ ఏదైతే మేము సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ మేము ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్టులో ఉన్న ఎక్కువ శాతం విలేజెస్లో
ఎక్కువ శాతం పోలింగ్ స్టేషన్స్లో అసలు ఒక కానిస్టేబుల్ ఉండటమో లేకపోతే అసలు లేకపోవటమో నిన్న అన్ని చోట్ల కూడా చూడటం జరిగింది. ఉదాహరణకి నిన్న దొండపాడు గ్రామమే ఉంది. మేము చెప్పడం జరిగింది ఇది సెన్సిటివ్ అని చెప్పి. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని తెలిసింది, వెళ్ళటం జరిగింది. వెళ్తే సాక్షాత్ అక్కడ సబ్ కలెక్టర్ గారే అక్కడ నా ముందే ఒక 2 నిమిషాల ముందు రావటం జరిగింది. ఆమె కళ్ళ ముందే నా కాన్వాయ్ ఏదైతే ఉందో దానిపైన రాళ్ళు దాడి చేయటం. అక్కడితో కాదు, అక్కడ సీఏ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ చేతిలోంచి లాఠీ తీసుకొని బయట వ్యక్తి లాఠీ తీసుకొని దాన్ని ఉపయోగించి కారు పాల్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం కానిస్టేబుల్ ఒక అడుగు ముందుకు వేసి ఆపే పరిస్థితి లేకుండా పోయిందని. ఓటమి భయంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్డ్గా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, సాయంత్రం నుంచి అల్లర్లు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్తో అన్ని గ్రామాల్లో కూడా రాళ్ళు తోలిచ్చారు. అన్ని గ్రామాల్లో రాళ్ళు తోలిచ్చి పెట్టారు. మా దృష్టికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ రోజు రాత్రి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాం. అయినా చాలా గ్రామాల్లో కూడా మరి రాళ్ళు పెట్టుకొని ఉండటం, నిన్న చెమలమర్రి కానీ లేకపోతే రూపెనగుంట్ల కానీ దేచవరం కానీ గుళ్ళపల్లి కానీ అటు వచ్చేటప్పటికి మాదలు కానీ తులిపాల కానీ తొండపి కానీ అనేక గ్రామాల్లో చాగంటివారిపాలెం లంకల కూరపాడు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించాలని, ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తలు ఓటర్సు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పార్టీ తరఫున. ఎందుకంటే గట్టిగా వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఎదురుగా నిలబడి మరి పోలింగ్ చేయించినారు. కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ పోలింగ్కి వచ్చి పోలింగ్ చేశారు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.